హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్ ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆరోపణల ప్రకారం 2వ తరగతి చదువుతున్న ఒక హిందూ విద్యార్థి హోంవర్క్ డైరీలో కల్మా మరియు సురా ఫాతిమా రాసి వాటిని పఠించి రావాలని సూచించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు యాజమాన్యం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఆ స్కూల్ టీచర్ ని సస్పెండ్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ప్రజెంట్ ఈ వీడియోలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలపై స్కూల్ యాజమాన్యం నుంచి పూర్తి అధికారిక వివరణ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒక స్కూల్లో ఒక నిర్దిష్ట మతానికి చెందిన ప్రార్థనలను హోంవర్క్ ఇవ్వడం సముచితమేనా? విద్యా సంస్థల బాధ్యత విద్యను అందించడమా, లేక పిల్లల మత విశ్వాసాలను సంబంధించిన అంశాల్లోకి వెళ్ళడమా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఈ ఒక్క స్కూల్కే కాదు, దేశంలో ప్రతి తల్లిదండ్రికి సంబంధించిన విషయం. మౌనం కూడా ఒక అన్యాయమే. ఇవాళ నేను మాట్లాడేది ఒక మతం గురించి కాదు, ఒక చిన్నారి హక్కుల గురించి, ఒక తల్లి తండ్రి ఆందోళన గురించి, ఒక దేశ రాజ్యాంగం గురించి. ఒక ప్రశ్న అడుగుతున్నాను, పిల్లలను స్కూల్కు పంపేది గణితం నేర్చుకోవడానికా, సైన్స్ నేర్చుకోవడానికా, భాషలు నేర్చుకోవడానికా, లేక వారి కుటుంబ విశ్వాసాలకు విరుద్ధంగా మతపరమైన పాఠాలు నేర్పించడానికా? ఒక హిందూ పిల్లవాడికి ఒక నిర్దిష్ట మత ప్రార్థన చదవమని చెప్పారనే ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక స్కూల్ సమస్య కాదు, అది ప్రతి తల్లిదండ్రి ఆలోచించాల్సిన విషయం. ఇలా ఎవరిపైన జరగకూడదు, ఎందుకంటే పిల్లల మనసు రాజకీయాలకు మత వివాదాలకు వేదిక కాకూడదు. ఇంకో ప్రశ్న, మన దేశంలో చట్టం అందరికీ ఒకటేనా? అయితే ఎందుకు ప్రతి వివాదంలో ఒకే ప్రమాణం కనిపించడం లేదని చాలా మంది కనిపిస్తుంది. హిందువు తన విశ్వాసాన్ని వ్యక్తపరిస్తే ప్రశ్నలు, మరోవైపు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిశ్శబ్దం. ఈ భావనే చాలా మందిని కలవరపరుతుంది. నేను ఎవరిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం లేదు. నేను అడిగేది ఒకటే, ఒకే రాజ్యాంగం ఉంటే ఒకే న్యాయం ఎందుకు కనిపించకూడదు? ఆర్టికల్ 25 ప్రతి భారతీయుడికి మత స్వేచ్ఛ ఇస్తుంది. ఆ స్వేచ్ఛ అంటే తన విశ్వాసాన్ని అనుసరించే హక్కు, కానీ ఇతరుల విశ్వాసంపై బలవంతం చేసే హక్కు కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ప్రతి చిన్నారి ముందు విద్యార్థి, అతని కుటుంబ విశ్వాసాన్ని గౌరవించడం విద్యా సంస్థల బాధ్యత. ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఈ ఘటనపై నిజాలు ఏవైనా ఉంటే వెంటనే పారదర్శకంగా విచారణ జరపాలి. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోండి. తప్పు జరగకపోతే ప్రజలకు స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే వాస్తవాలే సమాజాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి. మరొక విషయం, ఈ దేశంలో హిందువుగా ఉండడం తప్పు కాదు, ముస్లింగా ఉండడం కూడా తప్పు కాదు, క్రైస్తవుడిగా ఉండడం కూడా తప్పు కాదు. తప్పు ఏదైనా ఉంటే అది సమానత్వాన్ని వదిలేయడం. నేను అడిగేది ప్రత్యేక హక్కులు కాదు, ప్రత్యేక రక్షణ కాదు. అందరికీ ఒకే గౌరవం, అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం. అదే నిజమైన సెక్యులరిజం. మౌనం వల్ల సమస్యలు పోవు, నిజాలు బయటకు రావాలి. బాధ్యత వహించాల్సిన వారు బాధ్యత వహించాలి. అప్పుడే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డను నిశ్చింతగా స్కూలుకు పంపగలుగుతారు. ఈ దేశం మనందరిది, రాజ్యాంగం మనందరిది, న్యాయం కూడా మనందరికీ సమానంగా ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఒకే టీవీ.